హాయ్ ఆల్, ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్. ఫ్రైడే నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ ఇందులో ఉంటుంది. ముందుగా స్నానం అన్నీ చేసుకొనేసేసి హౌస్ అంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొనేసి తులసమ్మ దగ్గర మందారం పూలు పెట్టేసుకొనేసి పూజ అయితే చేసుకున్నాను. తర్వాత పూజ రూమ్లో అన్ని పూలు చేమంతి పూలతో ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకొనేసి ఆయిల్ అవన్నీ దీపంలో వేసుకొనేసేసి సిద్ధంగా చేసుకొనేసి పూజ అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరు, ఆ డే అంతా పీస్ఫుల్గా ఉంటుంది అనేది నా ఫీలింగు. మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకుంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వండి. ఏదైనా పూజలో ఏదైనా తప్పులు ఏవైనా ఉంటే. ఇక్కడైతే ప్రసాదం ఏది పెట్టలేదు, ఓన్లీ వాటర్ అయితే పెట్టాను దేవుడి దగ్గర. అది రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను. తర్వాత ఎక్కువ శాతం మా హస్బెండే చేస్తూ ఉంటారు మార్నింగ్ టైంలో. మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాము కంపల్సరిగా. ఇక్కడైతే ధూపం అయితే వేస్తున్నాను. ధూపాన్ని ట్యూస్డే అండ్ ఫ్రైడే కంపల్సరీగా ఇంట్లో వేసుకుంటాను. ధూపము టైం ఉంటే సాంబ్రాణితో వేసుకుంటాను. ముందుగా ఈ ధూపాన్ని పొగని ఇల్లంతా చూపించేసి ఒకసారి రూమ్స్లలో ఒకసారి చూపించేసేసి తర్వాత గుమ్మం దగ్గర పెట్టేస్తాను. అప్పుడు కొంచెం బాగుంటుంది, బయట కూడా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుంది, ఇంట్లో కూడా. ఈ విధంగా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు వింటర్ హాలిడేస్ ఇచ్చారు. చపాతీ టిఫిన్లోకి చపాతీ అయితే తిన్నాము. మీరు ఏం తిన్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి వంకాయ, టమోటా, పచ్చిమిర్చి ఇంకా పల్లీలు అవి వేసుకొనేసి చట్నీ అయితే చేస్తున్నాను. అలాగే ఫ్రై కోసమని క్యాలీఫ్లవరు, బఠానీ అవి రెండు కలిపి ఉడకబెడుతున్నాను ఫ్రై కోసం. ఈ విధంగా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇదే. మామూలుగా అయితే రాగి సంగటి చేస్తా అంటే మా పిల్లలు వద్దన్నారు, అందుకే రైసే చేసేస్తున్నాను. చట్నీ, రైస్, తాలింపు అన్నమాట. ఇలా ఉంటుంది మార్నింగ్ రొటీన్. సింపుల్గా ఉంటుంది బ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.